మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు సాకే శైలజనాథ్, వైసీపీ నేత వంగవీటి నరేంద్ర పరామర్శించారు. అన్ని రాజకీయ పార్టీలో ఉన్న విఘ్నులు ఆలోచించాలని అంబటి విమర్శించారు. దాడి జరిగిన రోజు బొత్స సత్యనారాయణ డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. అసలు క్రిమినల్స్ డీజీపీ, ఎస్పీ చంద్రబాబు, లోకేష్ అని మండిపడ్డారు. రక్షణ ఇవ్వవలసిన పోలీసులే ఫోన్ లిఫ్ట్ చేయలేదని, కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజకీయాలను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్నటువంటి వారు కానీ నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అన్ని తీసేయి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. 5ంటికి ప్రారంభమైన దాడి ఇప్పుడు 5 గంటలకు ప్రారంభమైన దాడి ఇక్కడే ఉన్నాయి. రాత్రి 8 దాకా కొనసాగిందో నాకన్నా మీడియా మిత్రులు తెలిపారు. 12 దాటిపోయింది అంటే 7 అవర్స్ దాటిపోతే ఈ 7 అవర్స్లో జరిగినటువంటి పరిణామాలు నేను తర్వాత తీసుకు ఆశ్చర్యపోయింది. బొత్స సత్యనారాయణ గారు కాల్డ్ సో మెనీ టైమ్స్ టు ది డీజీపీ, ఎస్పీ, డిఐజీ అందరికీ ఫోన్ చేస్తున్నారు. నో బడీ. పోలీసు వాళ్ళు రెస్పాండ్ కావటంలా, ఫోన్లు ఎత్తటలా. ఒకరు కాదు, 2 కాదు. డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ వరకు. నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏమైతే అసలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. డీజీపీ ఈజ్ ఎ క్రిమినల్, ఎస్పీ ఈజ్ ఎ క్రిమినల్, ఐజీ ఈజ్ క్రిమినల్. వీళ్ళు కాన్స్పరసీ. చంద్రబాబు, లోకేష్ వీళ్ళు ఫస్ట్ క్రిమినల్స్ అసలు ఈ సంఘటనలో ఏమీ సందేహం లేదు. పోలీసు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతుంటే ఇక్కడే మందు బాటిల్ పెట్టి మందు పోస్తున్నారు. ఒక పక్కన గంజాయి కాస్తున్నారు, గంజాయి పెడుతున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు. బాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరుగుతుంటే 7 గంటల సేపు నిద్రపోతారా పోలీసులు అని అడుగుతా ఉన్నా. మామూలు పోలీసు తీసేయి. డీజీపీ, ఐజీ, ఎస్పీ మీరు కదా దీనికి కారణం. చంద్రబాబు చెప్తే కదా ఆగింది. మీరు వచ్చి ఎస్పీ ఎందుకు తిరిగి వెళ్ళాడు? చాలా పనులు ఉన్నాయి మీకు. ఓకే, చాలా పనులే వంటలా. ఏ పనులు ఉన్నారు మీరు? నాకు అర్థం కాదా. చంద్రబాబుతో టచ్లో ఉన్నారు ఎల్లమాకమంటానికి. చాలా అన్యాయం ఇది. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రాణాలు పోయినా ఫైట్ చేస్తాను. ఈ పోలీసు చేసినటువంటి అఘాయిత్యానికి పోలీసులు అంటారా? నేను ఇక్కడ జనం వచ్చారు నా వ్యతిరేకులు, వాళ్ళందరినీ దోమ తీపింది రాలే కదా. పోలీసులు రక్షణగా ఉంటే ఏం చేస్తాం? దీని నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం వ్యవస్థలు ఏ విధంగా తయారవుతుందో మీకు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. పోలీసులే క్రిమినల్స్ అయితే తిరక్కేయారు. ఏం చెప్పాలి దీనికి? రాజకీయాలను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్నటువంటి వారు కానీ నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.